మార్కాపురం బస్సు ప్రమాదంలో సౌజన్య అనే మహిళ తన భర్తను చంటి బిడ్డను కోల్పోయింది. ఏప్రిల్ 3వ తేదీకి తమ బిడ్డకు 6 నెలలు నిండుతుండటంతో ఫంక్షన్ చేసేందుకు ప్రయాణమయ్యారు. సౌజన్య స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. కానీ తన భర్త బిడ్డ ఆచూకీ ఇంకా తెలియలేదని చెబుతోంది. బస్సు ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై సౌజన్యతో మా ప్రతినిధి చౌరి ఫేస్ టు ఫేస్. మార్కాపురం మెడికల్ కాలేజీ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదము ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథనే మిగుల్చుతూ ఉంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క విధమైన హృదయదారకమైన పరిస్థితులు. ఎవరిని కదిలిచ్చినా కానీ తమ కుటుంబాలతోటి ప్రయాణమయ్యి లేకుంటే కుటుంబ అవసరాల కొరకు పనులు చేసుకొని ఇంటికి రావటము, లేకుంటే మన దగ్గర సౌజన్య అని చెప్పేసి ఒక తల్లి ఉంది. తను తన 6 నెలల బిడ్డ బాబు, అదేవిధంగా తన భర్త ముగ్గురు కలిసి రేపు 3వ తారీఖు బాబుకి 6 నెలలు నిండుతాయని ఇంటి దగ్గర ఫంక్షన్ చేద్దామని చెప్పేసి కామారెడ్డి నుండి వస్తున్నారు. ఆ కామారెడ్డి నుండి వస్తూ ఉన్న క్రమంలో ఒక గంట సేపు అయితే ఇంటికి క్షేమంగా చేరుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సౌజన్య చిన్న చిన్న గాయాలతోటి బయటపడింది. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది, ఆ టైంలో అక్కడ లోపల బస్సులో ఉన్న పరిస్థితి ఏంటన్నది మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సౌజన్య, అసలు ఆ ప్రమాదము 5 గంటలప్పుడు జరిగిందా, 5:30 జరిగిందా, ఏ టైంలో జరిగిందమ్మా? నువ్వు అప్పుడు మెలకుతోటే ఉన్నావు? 5:30 ఆగినప్పుడు మెలకుతోటే ఉన్నా నేను. అది బ్యాటరీ ఏదో లో అయిందని అందరు దిగిపోయారు. మా హస్బెండ్ కూడా దిగి చూసి వచ్చిండు. చూస్తే వేరే బస్కి ఎక్కిస్తా అనేసరికి స్టార్ట్ అయిందంట. ఇంకా స్టార్ట్ అయ్యేసరికి ఇంకా బాగానే ఉందండి, ఎక్కిచ్చారు. అప్పుడప్పుడే నిద్రలో జారుకుంటున్నాను నేను. బాబు పండుకొనే ఉండే పక్కన, మా హస్బెండ్ ఉట్టిగానే ఉన్నాడు, ఫోన్ నొక్కుంటూ ఉన్నాడు. ఇంకా సగం దూరం వచ్చినాక ఒక హాఫ్ అన్ అవర్లో ఇంకా యాక్సిడెంట్ అయిపోయిన వెంటనే బాగానే ఉన్నాడు. మంటలు రావేమో అనుకున్నాం మేము. కానీ వచ్చినాయి. ఇంకా బాబుని తీసుకుని వెనకకి వెళ్ళిపోయాడు. మరి వెనక ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకాలనుకుండో మరి ఏమో నాకు తెలియదు. కానీ అప్పటికి వెనక మంటలు ఎక్కిపోయినాయి. ఇంకా నేను మధ్యలో సీట్లో నుంచి దూకినంటే లాగిర్రు ఇంకా వాళ్ళు. అంటే మీ బాబు, మీ భర్త, మీరు అందరూ ఒకటేసారి బయటికి వద్దామని ప్రయత్నం చేశారా? నేను బాబుని తీసుకొని తొందరగా ఉన్నాడు, నేను పోతా తొందరగా మనుషులల్లో అని వెళ్ళిపోయాడు. నేను దూకేసరికి నన్ను దొక్కేసారు కింద. వాళ్ళు ఎటు పోయారో తెలియదు. ఇంకా నాకు అటు మా హస్బెండ్ వెంట సైడు ఎక్కువ మంటలు ఉన్నాయి. వెనక నుంచి బాగా మంటలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. దూకినాక కాండాల నాకు ఏడవాళ్ళు చూసినా కానీ ఏడ కనపడలా. నాకన్నా వాళ్ళు దూకలేదు అనుకుంటా. బాబుని పెట్టుకున్నాను. ఇప్పుడు బస్సు రిపేర్ వచ్చింది అంటున్నారు కదా, అది ఏ టైంలో వచ్చింది, ఎక్కడ వచ్చింది తెలియదు సార్. మేము ఎక్కక ముందే వచ్చిందంట. ఫస్ట్ చేపించుకొని వచ్చిర్రు, అందుకే లేట్ అయిందని చెప్పిండ్రు. కానీ ఇట్లా రిపేర్ అయిందని చెప్పలేదు. కానీ హాఫ్ అన్ అవర్ 2 అవర్ అనుకుంటే చెప్తారు ఫోన్ చేస్తుంటే. ఈ బస్సు ఒకసారిగా మంటలు వచ్చినప్పుడు అందరూ లోపల నెట్టుకోవటము అట్లా మొత్తము గోలగోలగా ఉందా? అవును, ఉంది. మన దొక్కేసారు ఇంకా అందరూ. మరి ఫస్ట్ నుంచి 3వ సీటు ఎంతో ఉండే. ఇప్పుడు ఈ మంటలు వచ్చిన తర్వాత ఈ ఫైర్ సిబ్బంది వాళ్ళు, ఆ తర్వాత ఈ అంబులెన్సులు ఇవన్నీ ఎంతసేపటికి వచ్చినాయమ్మా? లేట్ వచ్చినాయి. ఎంత లేట్ వచ్చింది? ఫైర్ సిబ్బంది చాలా లేట్గా వచ్చింది. అంబులెన్స్ అయినాక హాఫ్ అన్ అవర్కి ఎంత వచ్చింది. కానీ అది లేట్ వచ్చింది మంటలు ఆర్పడానికి. వెంటనే రాలేదు. మీరు రాలేదు. ఏమన్నా 108కి కానీ 100కి కానీ ఫోన్ చేసే ప్రయత్నం చేశారా? లేదు, ఇంకా ఫోన్ లేదు నా దగ్గర. అక్కడ ఉన్న వాళ్ళు చేసిర్రు, బస్సులో ఉన్నవాళ్ళు వేరే బస్సు వాళ్ళు చేసిర్రు అందరికి. మా ఫోన్లు కూడా అందులోనే పోయినాయి, అన్ని అందులోనే పోయినాయి. కొడుకు కూడా. అంటే మీ హస్బెండ్ నేను బయటికి నెట్టేసి తను వస్తా అని చెప్పాడా? లేదు, ఫస్ట్ బాబుని తీసుకొని వెళ్ళిపోయాడు. నేను పైనుంచి దూకిన బస్సులో దూకి ఇంకా మెల్ల దూకేసరికి తొక్కేసారు నన్ను. తొక్కేసి అప్పటికి నాకు మంటలు అంటుకున్నాయి వెనక. అంటుకుని ఇంకా ఎట్టకొట్టు లేచిన నేను. వాళ్ళు దూకిరేమోనని తొందరగా దూకడానికి నేను ట్రై చేస్తున్నాక లేచి ఒక ఆమె తగిలింది. గట్టి తగిలేసరికి ఇటు వచ్చి పడేసరికి ఇట్లా పెట్టి చూసేసరికి గుంజేసిండు ఇంకా కిందికి. ఆయన మీది ఏ ఊరమ్మా? ఎక్కడ? పేదరికట్ల. మీకు మ్యారేజ్ ఎంతకాలం అవుతుంది? కామారెడ్డిలో ఎప్పటి నుంచి ఉంటున్నాం? 1 ఇయర్ నుంచి ఉంటున్నాను మ్యారేజ్ నుంచి. మీ హస్బెండ్ ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ జాబ్. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. తన 6 నెలల బిడ్డతోటి తను ఫంక్షన్ కొరకని చెప్పేసి ఇంటికి వస్తూ ఉంది కామారెడ్డి నుండి. కానీ ఇంకొద్దిసేపట్లో, ఒక గంట సేపట్లో ఇంటికి చేరుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ వినిపిస్తూ ఉంది. ఎవరికి వాళ్ళు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకునేసి బయటికి దూకే ప్రయత్నం చేశారు. బయటికి దూకిన వాళ్ళు చిన్న చిన్న గాయాలతోటి, పెద్ద పెద్ద గాయాలతోటి బయటపడ్డారు. ఆ మంటల్లో చిక్కుకొని బయటికి రాలేని వారు మంటల్లోనే సజీవ దహనం అయిపోయారు.
అయితే ఇప్పుడు ఈ సౌజన్య భర్త బాబు ఏమయ్యారు ఏంటి అన్నది తనకి ఇప్పటివరకు అయితే మాత్రం తెలియని పరిస్థితి. కానీ తను ఎక్కడో దూకి మంచిగానే ఉన్నారు అనుకుంటున్నారు, కానీ పరిస్థితి అట్లా లేదు. కానీ ఇప్పటికీ 13 మంది మృతి చెందినట్లుగా అధికారులు చెప్తున్నారు. ఇంకొక బాడీ మిస్సింగ్ అని చెప్పేసి అంటున్నారు. ఈ 6 నెలల బాబు మిస్ అయ్యాడు అన్నది ఒక బయట జరుగుతున్న చర్చ. సాయంత్రానికో రేపటికో మొత్తం క్లియర్గా అసలు ఎంతమంది ఈ దీనిలో మృతి చెందారు, ఎంతమందికి తీవ్రమైన గాయాలైనవి, ఎంతమందికి చిన్న చిన్న గాయాలైనవి, ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణం ఏంటి, బస్సులో సేఫ్టీ క్లియర్గా ఉందా లేదా, ఇవన్నీ విచారణలో తేలాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ రామ్జీతో షౌరి, మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రి.